హల్లెలూయా హల్లెలూయా. రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా, ఆరాధనలకు ఆరంభం, హృదయార్పణలకు నివాసము. ఎందుకో ఇంత భాగ్యము, దాసి ఉంచను ప్రభుని కోసము. ఎందుకో ఇంత భాగ్యము, దాసి ఉంచను ప్రభుని కోసము. స్తుతియో మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే సెల్లును. స్తుతియో మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే సెందును. రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా, రక్షకుని చూడవచ్చిన ఆ గొల్లలు జ్ఞానులు సందడితో. రక్షకుని చూడవచ్చిన ఆ గొల్లలు జ్ఞానుల సందడితో, రాజుల గుమ్మమును చేరెను అఘోషుడైన యేసు సువార్తలు. సింహాసనమై నిలిచెను, సింహాసనములు అదిరగా. సింహ స్వప్నమై నిలిచెనుగా, సింహాసనములు అదరనుగా. శిరం వంచి శ్రీమంతునికి చాటు లేరని కొలిసెనుగా. స్తుతియో మహిమ ప్రభావము వెళ్ళవేళల ప్రభుకే సెల్లును. స్తుతియో మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే సెల్లును. రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా, ఆరాధనలకు ఆరంభమా, హృదయార్పణలకు నివాసమా. ఎందుకో ఇంత భాగ్యము, దాసి ఉంచను ప్రభుని కోసము. ఎందుకో ఇంత భాగ్యము, దాసి ఉంచ ప్రభుని కోసము. స్తుతియు మహిమ ప్రభావము వెళ్ళవేళల ప్రభుకే సెందును. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే సెందును. రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరూ కొందనాలు. దేవుని మాటలు విందాం శ్రద్ధగా. యూసేపు 2వ సమూయేలు గ్రంథంలో 11వ అధ్యాయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఊరియా దావీదు హిత్తీయుడగు ఊరియాను నా వద్దకు పంపమని అది ఊరియాను చంపేశాడు కదా. ఇక్కడ నీ ప్రాణము తోడు నేను అలాగూ చెయ్యువాడను కానని దావీదుతో అనెను. దావీదు నేడును నీవిక్కడ ఉండుము, రేపు నీకు సెలవిత్తునని ఊరియాతో అనగా, ఊరియా నాడు మరనాడు యెరూషలేములో నిలిచి వచ్చాను. అంతలో దావీదు అతనిని భోజనమునకు పిలిచి, అతడు బాగుగా తిని తాగిన తర్వాత దావీదు అంటే బాగా తిని తాగిన తర్వాత అంటే తాగముంచాడు అన్నమాట. సో దావీదు దేవుడు పెట్టి ఎంత పని చేశాడో అతనికి తాగుడు వేసాడనమాట. తాగుడు అలవాటు చేశాడు. ఇంటికి వెళ్తాడేమోని భోజనం చేసినాక పిలిచి బాగుగా తిని తాగిన తర్వాత దావీదు అతన్ని మత్తునిగా చేశాను. సాయంత్రమున అతడు బయలు వెళ్ళి తన ఇంటికి పోక తన వేలిన వాణి సైన్యముల మధ్య పడక మీద పండుకునేను. ఉదయమున దావీదు యుద్ధము మోపుగా జరుగుతున్న చోట ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతన్ని వద్ద నుండి వెళ్ళి
పొమ్మని యోయాబునకు ఉత్తరం ఇచ్చాను. ఉత్తరం రాసి ఉరియా చేతే పంపాడు. చూడు, ఉరియాని చంపమని ఉరియా చేతే ఉత్తరం పంపాడు దావీదు. చూడు, దేవుడి బిడ్డ ఎంత పాపానికి దిగజారిపోతున్నాడు. ఎంత పాపానికి, ఒక పాపం చేసామనుకో, ఆ పాపాన్ని బట్టి ఇంకో పాపం బట్టి ఇంకో పాపం, అలా దిగజారిపోతామన్నమాట. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడి బిడ్డలో ఉన్న వాళ్ళు పాపం జోలికి వెళ్ళకూడదు. పాపం జోలికి వెళ్ళామనుకో సులువుగా సిక్కులు పెట్టి పాపాలు. ఒక పాపం చేసామనుకో అదే పాపం మళ్ళీ ఇంకో పాపం చేసేది చాలన్నమాట. అట్లాగే దావీదు ఒక పాపం చేశాడు కదా, వ్యభిచారం చేశాడు, బెత్షెబాతు. అది మళ్ళీ ఎన్ని రకాలుగా తీసుకొచ్చింది చూడు. ఆఖరిగా చేసేటట్టు చేసింది. అప్పుడు పట్టణము ముట్టడి వేయు చుండగా ధైర్యవంతులుండు స్థలము గుర్తించి ఆ స్థలమునకు ఉరియాను పంపాను. అంటే యుద్ధం జోరుగా జరుగుతుండగా ఆ ఉరియాని ముందు పెట్టి చంపించాడనమాట. చూడు, ఉరియా నమ్మకస్తుడిగా ఉన్నాడు పాపం. ఆ నమ్మకస్తుడిని వీళ్ళు చంపించేశారు. పాపం అంతా పనిచేద్దన్నమాట. పాపం చేయకూడదు మనం. దేవుడి స్తోత్రం. రాగా దావీదు సేవకులలో కొందరిని కూలిరి, ఇతీయుడగు ఒరియాను కూడా హతమయ్యను. కాబట్టి యోవాబు యుద్ధ సమాచారం అంతయు దావీదునకు పంపి దూతతో ఇట్లా, నేను యుద్ధ సమాచారము నీవు రాజుతో చెప్పి సాధించిన తర్వాత రాజు కోపము తెచ్చుకుని యుద్ధము చేయనప్పుడు మీరెందుకు పట్టణము దగ్గరకు పోతిరి? ఓడ మీద నుండి వారు అంబులు వేయుదురని మీకు తెలియకపోయినా అని ఉరియాని చంపించాడనమాట. పాపం ఎన్ని రకాలుగా ఉరియాని చంపించేదాకా వెళ్ళిపోయింది అన్నమాట. చంపించేదాకా వెళ్తే అప్పుడు ఉరియా చనిపోయినాక ఉరియా భార్య వచ్చి ఉరియా చనిపోయాడని వార్త విని ఆ ఉరియా నిమిత్తం అంగలార్చి ఉందన్నమాట, ఏడ్చిందన్నమాట. ఆ వేడుపులు పప్పులు అవన్నీ అయిపోయినాక అప్పుడు దోతలు పంపించి ఆ ఉరియా భార్యని తీసి తెచ్చుకుని దావీదుకి భార్యగా చేసుకున్నాడు అనమాట. చేసుకునేటప్పటికి ఆవిడ గర్భవతి అయింది కదా. గర్భవతి అయ్యి ఒక కుమారుని కంది. ఒక కుమారుని కంటే ఆ కుమారుడికి తేడా చేసింది, జబ్బు చేస్తే ఈ దావీదు ఏం చేశాడు, దేవుడు కనుకరించి కాపాడుతాడేమని చెప్పి ఈ దావీదు ఉపవాసం ఉన్నాడు అన్నమాట. ఉపవాసం ఉంటే దేవుడు కాపాడు. దేవుడు అన్నాడుగా, పాపానికి మరణమే జీతం. పాపం చేసిన పాపలో పుట్టాడు కదా అతను మరణమయ్యాడు. మరణమైతే అప్పుడు దావీదు ఇక లెగిసి నేల నుంచి స్నానం చేసి శుభ్రంగా తైలం అయి పూసుకుని ఆయన భోజనం చేశాడంట. వాళ్ళు పనివాళ్ళు అనుకున్నారంట, ఉపవాసం ఉన్నప్పుడు కుర్రోడు జబ్బులో ఉన్నప్పుడే మనం ఆయన ఆపలేకపోయాము, ఇప్పుడు చనిపోయాడన్న వార్త తిన్నాక ఆయన ఇంకా ఆగుతాడా, మనం ఆపగలమా అని వాళ్ళు అనుకుంటుంటే ఈ దావీదు పసికట్టాడు. పసికట్టి కుర్రోడు చనిపోయాడా అనుకుని అప్పుడు చెప్పి చనిపోయాడంటే అప్పుడు లెగిసి స్నానం చేసి తైలమై పూసుకుని అన్ని చేసుకుని రాజనగర్ వెళ్ళి అక్కడ భోజనం చేశాడనమాట. వీళ్ళు అడిగారంట పనివాళ్ళు, ఆ కుర్రోడు జబ్బులో ఉండగా మేము ఆపలేకపోయాము, ఇప్పుడు చనిపోయి నాకు ఇంకా ఆపలేమేమో అనుకున్నాము, లేచి మెల్లకుండా భోజనం చేశారేంటి రాజా అంటే అప్పుడు అన్నాడు, ఏం చేసినా ఏం లాభం, నేను అతను నా దగ్గర రాడు కదా, ఏం చేసినా
నేను అతని దగ్గరికి వెళ్ళవలసిందే కానీ అతను నా దగ్గర రాడు, రాను దానికి ఎందుకు అని చెప్పేసి లేచి భోజనం చేశాను అని భోజనం చేశాను అనమాట. అట్టగానే చనిపోయినప్పుడు మనం ఏడుతూ అనవసరం, ఏడవకూడదు. వాళ్ళు ఈ లోక శ్రమలో వాళ్ళకే మానుకుని వెళ్ళిపోయారు, వాళ్ళు సెలవు తీసుకుని వెళ్ళిపోయారు అన్నమాట. ఈ లోక శ్రమలు ఉండి వాళ్ళకే. చనిపోయిన వాళ్ళే మంచోళ్ళు. అసలు చనిపోయిన వాళ్ళ కోసం ఏడవకూడదు. మన వాళ్ళు ఏడుస్తారు, ఏడవకూడదు. అసలు ఎప్పుడు ఏడవాలంటే పుట్టినప్పుడు ఏడవాలంట. పుట్టినప్పుడు ఏడవాలి. ఈ పాపం లోకంలో పుట్టాడో, ఈ శ్రమలు అనుభవిస్తా పుట్టాడో అని మనం అప్పుడు ఏడవాలంట. అంతేగాని చనిపోయినప్పుడు ఏడవకూడదు. దేవుడి స్తోత్రం, ఏడవకూడదు. అప్పుడు దేవుడు అవన్నీ జరిగినాక నాతాను ప్రవర్తన పంపించాడు. దేవుడు నాతాను ప్రవర్తనని పంపించాడు అన్నమాట. నాతాను ప్రవర్త వచ్చి ఆయన్ని ఒక స్టోరీ చెప్పినట్టు చెప్పాడు. ఒక ఊళ్ళో ఒక రాజు ఉన్నాడు, ఆయనకి గొర్రెలు అవి ఎన్నో ఉన్నాయి. అదే ఊరిలో ఒక బేద అతను ఉన్నాడు, అతనికి ఒకటే గొర్రె ఉంది. ఆ గొర్రె ఆయన పడక మీద పడుకుని ఆయన కంచంలో తిని మంచంలో ఉండి అట్లా జీవిస్తుంటే ఈ మార్గస్థుడు రాజు ఇంటికి ఒకసారి వచ్చారు వాళ్ళు. వస్తే అతనికి విందు చేతకి ఆ రాజు వాటిల్లో విందు చేయకుండా ఈ లేని ఒకటే గొర్రె ఉంది కదా పేదవాడికి, ఆ గొర్రెను తీసుకెళ్ళి వాళ్ళకి విందు చేశాడు అని చెప్పాడు. విందు చేశాడు అని చెప్పి కథ కింద స్టోరీ కింద చెప్పాడు అన్నమాట. అప్పుడు దావీదు రాజు అన్నాడు, ఈ పని చేసిన వాడు నిత్యముగా మరణానికి పాత్రుడు అని చెప్పి ఆ గొర్రెను తీసుకున్నాడు కదా, దానికి 4 గొర్రెలు ఇవ్వాలి. అతను ఈ పని చేసినందుకు అతను మరణానికి మరణ పాత్రుడు అవుతాడా అని చెప్పాడు అన్నమాట. అది చెబితే అప్పుడు అన్నాడు, నాతాను ప్రవర్త అది చేసింది ఎవరో కాదు రాజా, నీవే చేసావు అని అంటే అప్పుడు గ్రహింపు వచ్చింది దావీదుకి. గ్రహింపు వచ్చి అప్పుడు ఏడ్చాడు దావీదు. అప్పుడు ఏడ్చి అప్పుడు పరుపు కొట్టుకుపోయేటట్టు ఏడ్చాడు అంట. పరుపు తేలిపోయిందంట ఆ కన్నీళ్ళకే, అంతగా ఏడ్చాడంట. మనం తప్పు చేసింది కాదు, పశ్చాత్తాపడింది కావాలి మనకు. పశ్చాత్తాపం ఉండాలి. ఆ పశ్చాత్తాప కన్నీళ్ళలో దావీదు చేసిన పాపం కొట్టుకుపోయిందన్నమాట. అంత కన్నీళ్ళు విడిచారన్నమాట. మనం ఇప్పుడు మందిరానికి వెళ్తున్నాం, కన్నీళ్ళు ఇడుతున్నామా? కన్నీళ్ళు విడిచి దేవుడి దగ్గర అడుగుతున్నామా? నా పాప నా బాధ నుంచి నాకు విముక్తి కలగజేయ ప్రభువా అని చెప్పేసి ఏదో పొడి పెద్దవాళ్ళు ప్రార్థన చేసి వచ్చేస్తున్నాం. అంతేగాని కన్నీళ్ళు విడుతున్నామా? కన్నీళ్ళు విడవాలి. కన్నీళ్ళు విడితే కన్నీళ్ళు ప్రార్థన దేవుడు ఆలస్యం చేయడం అన్నమాట. ఆలస్యం చేయడం, కన్నీటి ప్రార్థన ఆలస్యం చేయడం అన్నమాట. కన్నీటి ప్రార్థన చేయాలి మనం. ఉపాసం ఉండి కన్నీటి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. అంతేకాని కన్నీటి ప్రార్థన చేయకుండా ఏమో పై ప్రార్థన చేసి వచ్చేసి నా కార్యం చేస్తాడు దేవుడు అంటే ఎట చేస్తాడు? కార్యం చేయాలంటే కన్నీటి ప్రార్థన ఉండాలి నీకు. కన్నీటి ప్రార్థన ముఖ్యం. నువ్వు కన్నీటి ప్రార్థన చేయబోయా, కన్నీటి ప్రార్థన చెయ్యాలి. కన్నీటి ప్రార్థన ముఖ్యం మనకే. ఈ కన్నీరు నీకు, నీ మోకాలు, నీ కన్నీళ్ళు, మోకాలు అనుభవం ఉండాలి. మోకాలు వేసి ప్రార్థన చేసి కన్నీటితో అడిగితే దేవుడు నీ పక్షం కార్యం చేస్తాడనమాట. అట్లా కార్యం పొందుకోవాలి మనం ప్రార్థన చేసి. అంతేగాని కన్నీటి ప్రార్థన లేకుండా మనకు దేవుడికి కార్యం చేయాలంటే చేయడు, జరగదు. మనం కన్నీటి ప్రార్థన చేసి దేవుళ్ళో కార్యాలు పొందుకుందాం. దేవుడి వాక్కు దీవించుగాక. ఆమేన్. ఆమేన్.